నమస్కారం అండి. నేటి కమ్మని కథ పేరు దొరకని జింక. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒక అడవిలో ఒక జింక ఉండేది. ఆ జింక ఒకరోజు ఉదయం పూట అడవిలో ఏవైనా కూరగాయలు దొరుకుతాయేమో అని వెతుకుతూ బయలుదేరింది. అలా పోతూ ఉంటే అనుకోకుండా ఒక సింహం ఎదురైంది. ఆ సింహం చాలా ఆకలి మీద ఉంది. అది జింకను చూసి, ఆహా, ఈరోజు నాకు మంచి విందు భోజనం దొరికిందనుకుంటూ ఎగిరి దాని మీద దుంకింది. జింక అదిరిపడి వేగంగా వెనక్కు తిరిగి పారిపోసాగింది. కానీ సింహం వదిలితేనా, అది కూడా అంతే వేగంగా వెంటపడింది. జింక అలా ఉరుకుతూ ఉంటే ఒక కోతి కనపడింది. కోతిమామ, ఎలాగైనా ఈ సింహం నుండి కాపాడు, నీకు మంచి తీయని మామిడికాయలు దొరికే చోటు చూపిస్తా అని వేడుకుంది. కోతిమామకు నోరు ఊరింది. సరే అంటూ ఒక లావు రాయి తీసుకుని బలమంతా ఉపయోగించి సింహం మొహం మీదకి విసిరింది. ఆ రాయి వేగంగా తగలడంతో దాని మూతి పగిలింది. దాంతో సింహం జింక వెంటపట్ట మాపి కోపంగా కోతి వైపుకి తిరిగింది. అమాయకమైన జింక మీదికి పోవడం కాదు, చేతనైతే నా మీదికి రా, ఈసారి కొడితే మూతి కాదు ఏకంగా తలే పగులుతుంది అంది కోతి. ఇంకొక రాయి తీసుకుని సింహానికి మరింత కోపం పెరిగింది. ఉండు, నీ పని చెప్తా అంటూ ఎగిరి కోతి మీదకి దూకింది. వెంటనే కోతి సింహానికి అందకుండా ఎగురుతూ దుంకుతూ వేగంగా వేపమానెక్కి పారిపోయింది. ఏమీ చేయలేక నిరాశతో జింక కోసం చూసింది. కానీ అదెంత సమయంలో జింక కూడా పులికి అందనంత దూరం పారిపోయింది. దానితో ఆ సింహానికి జింక దొరకలేదు, కోతి అందలేదు. సమాప్తం.